ప్రార్థనా మందస్సం దేవుని పరిశుద్ధ సన్నిధికై సూచనగా ఉంటున్నది కనుక పరిశుద్ధాత్మదేవుడు విశ్వాసులైనటువంటి మన హృదయాలలో ఆయన నివాసము చేయటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ నూతన నిబంధనలో మన హృదయాలే ఆయన నివాస స్థలమై ఉంటున్నది. కనుక మన హృదయాలను సిద్ధపరుచుకున్నట్లయితే, లేక ఆయన కొరకు ప్రతిష్ఠించబడినటువంటి హృదయాలుగా ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఏ విధంగానని చెప్పి చూస్తే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనములో చూసినట్లయితే లేఖనము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దావీదు సిద్ధపరిచినటువంటి స్థలములో గుడారమును వేసి దేవుని మందస్సమునకు ప్రతిష్ఠించబడినటువంటి స్థలములో ఆ మందస్సమును ఉంచినటువంటి దానిని బట్టి ఆ దేశము ఆ స్థలము దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. అంత మాత్రమే కాకుండా మన హృదయంలో దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనము ఎంతగానో ఆశీర్వదించబడతాం. అంత మాత్రమే కాకుండా అసాధారణమైనటువంటి కార్యాలను మనము చూస్తాం. ఘనమైనటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మనం చూస్తాం. అదేవిధంగా మనము ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు శక్తివంతులము, బలవంతులము. కాబట్టి మనం ఒంటరి వారము కాదు, ఎంతో బలవంతులముగా మనం ఉంటాం. కనుక లోకమునకు స్వస్తి చెప్పి పరిశుద్ధాత్మదేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన యొక్క దేశము దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందని చెప్పి నేను ఈ మాటలు హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.